ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల, సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే, అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే, మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి, ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయంకరమైన పాలన. అదే మాదిరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటి ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు. దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా కేంద్రంతో 27,000 కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ 54,000 కోట్లు కావాలి. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తారు.